ఇందాక ఒక వీడియో చూసా. షేకింగ్ శేషు అని చెప్పి జబర్దస్త్ కమెడియన్. ఆయన కిరాక్ ఆర్పి గురించి చెప్తున్న వీడియో. ఆ వీడియో చూశాక కిరాక్ ఆర్పి బతుకిదే అనిపించింది. అంతకుముందు ఒక వీడియో మనం చూసాం. ఒక చేపల్లో అమ్మే అతనికి ఎంతో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఫోన్లు ఎత్తట్లేదు అని చెప్పి. అప్పుడు మనం అతను బతుకు అదేలే అనుకున్నాం. ఏదో 1, 2 ఇట్లాంటివి ఉంటాయో అనుకున్నాం. కానీ ఇతగాడి ఒరిజినల్ బతుకేందని చెప్పి షేకింగ్ శేషు అని చెప్పి జబర్దస్త్ కమెడియన్ ఆయన చెప్పిన మాటలు విని, నీకెందుకురా స్వామి రాజకీయాలు, నువ్వు వచ్చి అందరికి నీతి వాక్యాలు అది ఇది ఇది అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు, మళ్ళీ జగన్ గారిని విమర్శించేంత స్థాయి అనేది. జగన్ గారిని విమర్శించి రోజా గారిని ఎట్టబడితే అట్ట మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బండబూతులు తిట్టి నోటికి హద్దు అదుపు అనేది లేదు. ఇంకా వీళ్ళని తిట్టలేదని చెప్పు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న వాళ్ళని వీళ్ళని తిట్టలేదని చెప్పు. కానీ నువ్వు చేసే పనికిమాల పనుల గురించి ప్రశ్నిస్తూ దానికి సమాధానం ఉండదు. ఎవరిని పడితే నువ్వు ఆఖరికి అల్లు అర్జున్ గారిని తిట్టావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టావు. అసలు నువ్వు తిట్టిన వాళ్ళు ఎవరు చెప్పు? నీకు అన్నం పెట్టినటువంటి జబర్దస్త్ ఆ నిర్మాతనే తిట్టావు. అంత నీకు దిగజారే వ్యక్తిత్వం ఎంత ఉందంటే, నువ్వు వచ్చి ఈరోజు బహిరంగంగా నిన్ను మోసే ఈ ఆంధ్రజ్యోతి ఛానలోడు, TV5 వాళ్ళు వీళ్ళు నీకు మళ్ళీ సపరేట్గా మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేసి పబ్లిక్లోకి వదలటం వాళ్ళు మెయిన్ దాంట్లో. నిన్ను అంత లావును బూతులు తిడుతున్నా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళే సోషల్ మీడియా గురించి సోషల్ మీడియాలో ఎట్టున్నారు అట్టున్నారు అని చెప్పి వాళ్ళే వేస్తూ ఉంటారు. ఇంక ఎంత పనికిమాల ఛానల్ అర్థం చేసుకోండి. ఎంత పనికిమాల ఛానల్ అయ్యి నువ్వే బహిరంగంగా వచ్చి బూతులు తిడతావు, మళ్ళీ అవి తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో ప్రమోట్ చేస్తారు. మళ్ళీ వచ్చేసేలేకి మళ్ళీ సోషల్ మీడియా అట్టుండాలి, ఈ కట్టడి అట్టుండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అది ఇదని వాళ్ళే నీతులు వాక్యాలు చెప్తారు. అసెంబ్లీలో వంగలపూడి అనిత గారు వీళ్ళందరూ మళ్ళీ నీతులు చెప్తారు. నారా లోకేష్ గారు వీళ్ళందరూ నిన్ను ఎంకరేజ్ చేసేది స్వయంగా వాళ్ళు. చూసే వాళ్ళకి ఎట్టుంటుందంటే, ఇంత పనికిమాలనేంది ఈ కిరాక్ ఆర్పి గాడు, ఏంట్రా నాయన ఇది అనుకుంటారు. ఎందుకంటే 20 లక్షల రూపాయలు ఎవరో సినిమా తీస్తానని చెప్పి అతన్ని పిలిపించుకొని సినిమా తీయాలి అది ఆలోచనతోటి నిర్మాతను మోసం చేశాడంట. 20 లక్షల రూపాయలు వాడి దగ్గర దుబ్బేశాడంట. ఆ షేకింగ్ శేషు చెప్పాడు. తర్వాత ఒక ఎవరో ఇల్లు వాళ్ళకి తెలిసిన వాళ్ళదైతే నా బెడ్రూమ్ ఇది, నా ఇల్లు ఇది అని చెప్పి ఫేక్ వీడియో వదిలి అదేదో అతని వ్యక్తిగతమైన పబ్లిక్ని మోసం చేయటం అదొకటి. 2, 3వది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది, దాని గురించి మనం మాట్లాడలేము. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. వాళ్ళ అత్తగారి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం అది. అది మనం మాట్లాడకూడదు. అది పూర్తి పర్సనల్ విషయం అది. ఇక నేను మాట్లాడేది ఏంటంటే, అతను పబ్లిక్లోకి వచ్చి నీతి వాక్యాలు చెప్పేటప్పుడు ఎట్టుండాలి అట్టుండాలి, నేను ఇది అని చెప్పే డైలాగులకి అవతల నువ్వు మాట్లాడే డైలాగులకి ఏమైనా తేడా ఉందా? ఏమన్నా ముందు నీది నువ్వు కడుక్కోరా బాబు. ముందు విషయం ఏంటంటే, పబ్లిక్ని ఎలా మోసం చేయాలి, ఎలా డైవర్షన్ లాగా ఏది పడితే అది బూతులు తిట్టేస్తే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాము, ఆ తర్వాత చూసుకుందాము. ముందు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మనకి తెలుగుదేశం పార్టీ గుర్తింపు అనేది ఏర్పడిపోద్ది అని చెప్పి ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నాం. రేపొద్దున అధికారం మారితే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు అంటే అధికారం ఉంది, ఏది పడితే అది మాట్లాడుతున్నాము, బూతులు తిడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే అందరూ నీకు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, ABN, TV5 వీళ్ళందరూ. అధికారం మారితే పరిస్థితి ఏంది? ఒక్కసారి అది ఆలోచించుకో. ఎందుకంటే మాట్లాడే ముందు నోరు హద్దు అదుపు అనేది ఉండాలి. రోజా గారిని రోజా గారు నన్న మాటలు బహుశా రోజా గారు నిజంగా బాధపడుతూ ఉంటారు. ఏంట్రా బాబు, ఎత్తుగాన్ని మనం జబర్దస్తులు ఎంకరేజ్ చేసాము, ఈడు తీసుకొచ్చి మనల్ని టార్గెట్ చేసుకుంటూ ఈ బండబూతులు ఏంది? సరే, విమర్శ చేయటం వేరు. అమ్మా నువ్వు తప్పు చేసావు, మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందని పొలిటికల్ విమర్శలు వేరు. పర్సనల్ అటాకింగ్స్ అవి ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయినాయి అంటే, ఆ పర్సనల్ అటాకింగ్స్ నోరుకి ఇంకా అమ్మ దగ్గర నుంచి ఆహా ఇంకెక్కడికి వెళ్తే వెళ్ళిపోయినాయి. ఊద్ద ముఖం ఒకటి వేసుకొని అన్నాడు ఒకసారి, మందు తాగుతా బీచ్లో కూర్చొని కాళ్ళు లుప్పుకుంటా, అసలు డబ్బులు అదని ఇదని ఒక మహిళని అంత దారుణంగా అవమానించాడు. చంద్రబాబు నాయుడు గారు చర్యలు ఏమైనా తీసుకున్నారా? భారతి గారిని ఎంత అవమానించారు లైవ్ డిబేట్లో. కత్తి అని చెప్పి, గొడ్డలు అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ఒక లైవ్ డిబేట్లో ABNలో కూర్చొని ఎంత దారుణమైన పదజాలం వాడాడు. ఈరోజు వచ్చేసేలేకి నీతి వాక్యాలు అవి ఎంత అంటే హద్దులు దాటిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అట్టున్నారు, వాళ్ళు ఉండబట్టి ఎట్టయిపోయింది నీలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు. నీలాంటి వాడిని
మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరికి చెప్పడానికి ఇది? మళ్ళీ రోజు వాళ్ళే